హాయ్ గాయస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అమ్ము కడియాల. ఈరోజైతే మనం 2 కీ చైన్లు అయితే చేయడం చూద్దాం. ఫస్ట్ అయితే మనము ఎస్ అనే కీ చైన్ చూస్తున్నాం. ఆ కీ చైన్ అయితే మనం లోపల ఈ డస్ట్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని అయితే టేప్, అది ఏ రకమైన టేప్ అయినా పర్లేదండి, ఆ టేప్తో మనం క్లీన్ చేసుకోవాలి. డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి బాగా కనిపించవు అనమాట. నేను తీసుకునే మోల్స్ అయితే ఇవి. ముందైతే మనం చేతికి గ్లౌజులు వేసేసుకుందాం. గ్లౌజులు వేసుకొని మనం కరెక్ట్గా అవి ఓడకుండా రబ్బర్ బ్యాండ్ కానీ అది మూడు వేసుకోవడం కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. అవి ముందుకి వెనక్కి కదిలి అంటే మనకి చేసేటప్పుడు పని చేసేటప్పుడు అది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. అది కదలకుండా ఉంటే మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. దాన్ని బట్టి మనం కొంచెం ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం కానీ చివరిన ఏదో ఒకటి చేయొచ్చు. నేనైతే ఎపాక్సీ రేజన్ 3:1 అయితే తీసుకుంటున్నానండి. చూడండి, హార్డ్నరు, రేజను, ఇదైతే మెజర్మెంట్ కప్ వచ్చేసి తీసుకుంటున్నాను. ఇంకా స్టిక్స్, టూత్ పిక్స్ ఎందుకంటే అందులోని చిన్న చిన్ని గ్లిటర్స్ సంబంధించినవి ఉంటాయి కదా, అవి కలపడానికి అనమాట. తర్వాత బబుల్ రిమూవర్ స్ప్రే, తర్వాత ట్రిమ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్, కలర్స్, గ్లిటర్స్, దాని తర్వాత కీ చైన్కి సంబంధించినవి, హోల్డర్స్, మినీ లెటర్స్ ఉన్నాయన్నమాట, దానికి సంబంధించినవి. తర్వాత మనం యూజ్ చేసే గ్లిటర్స్ అవి కలుపుకోవడానికి నేనైతే చీజు బాక్సెస్ ఉంటాయి కదా, చిన్నవి 5 రూపీస్ ఎంతో సెట్ ఉంటుంది అది. అవి ఖాళీ అయితే అవి యూజ్ చేస్తున్నాను అనమాట. క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని. అవి అయితే కీ చైన్స్ హోల్డర్స్ అనమాట. క్లయింట్ వచ్చేసి HS అడిగారు. అవి అయితే నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అది. తర్వాత హార్ట్ సింబల్ అడిగారు. నేనైతే హార్ట్ సింబల్ కోసం ఈ మూలు అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి J ఇంకా P అడిగారు. దాంట్లోని స్మాల్ లెటర్స్ వచ్చేసి JP అడిగారు. నేను ఇప్పుడైతే ఎపాక్సీ రేజన్ 3:1 కదా, మనకి ఎక్కువ పట్టదు, ఎందుకంటే మనం లేయర్స్ కింద వేసుకోవాలి కాబట్టి. నేను మెజర్మెంట్ కోసం అయితే ఈ చిన్న టానిక్ బాటిల్స్ ఉంటాయి కదా, టానిక్ బాటిల్స్ మూత ఉంటుంది కదా, ఆ మూత అయితే తీసుకున్నాను. రేజన్ వచ్చేసి మనం 3 మెజర్మెంట్ వేస్తాం కదా, మెజర్మెంట్స్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు, లేదు అంటే మనం ఇలా తీసుకోవచ్చు. నేనైతే అది యూస్ చేశాను, టానిక్ బాటిల్ యూస్ చేశాను మా పాపది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇవైతే కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడైతే హార్డ్నర్ తీసుకుందాము. హార్డ్నర్ అయితే 1:1 తీసుకుందాము, ఎందుకంటే మనం 3:1 కదా యూస్ చేస్తుంది. హార్డ్నర్ 1 కప్ తీసుకుంటున్నాము. దాన్ని అయితే బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేయకపోతే కంపల్సరీ బబుల్స్ వచ్చేస్తాయి. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అన్నా పక్కన పెట్టేయాలి, అప్పుడైతేనే బబుల్స్ లేకుండా ఉంటాయి. బబుల్స్ లేకపోవడం వల్ల మనకి ఏది చేసినా నీట్గా క్లీన్గా అవుట్ఫిట్ అనేది బాగా వస్తుంది. దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఒకటే మెజర్మెంట్స్లో మిక్స్ చేస్తూ ఉన్నామంటే దానికి మనం బాగా ఇదవుతుంది అనమాట. మనం ఫస్ట్ మిక్స్ చేసేటప్పుడు అది ఏమవుద్దంటే ఆఫ్ వైట్లో ఉంటుంది. మిక్స్ చేసే కొద్దీ మీకు తెలుస్తుంది, అది ప్యూర్ వైట్గా వచ్చేస్తుంది. నేనైతే బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే వైట్ గ్లిటర్స్ అయితే తీసుకుంటున్నాను. వాళ్ళు వచ్చేసి వైట్ గ్లిటరు, పర్పుల్ గ్లిటర్స్ అడిగారు. వైట్ కలర్ వచ్చేసి వైట్ అడిగారు. దానికైతే నేను చెప్పాను కదా చీజ్ కప్స్ ఉంటాయని, ఆ కప్స్లోని కలుపుకుంటున్నాను అనమాట కొంచెం. ఎందుకంటే మనం థిక్గా కలుపుకున్నాం అనుకో, అది అటు ఇటు కదలకుండా మనం ఎక్కడ వేసామో అక్కడే అదే కరెక్ట్గా అలా ఉండిపోద్ది. దానికి ఒక 5 మినిట్స్ ఇవ్వాలి. మీ దగ్గర యూవీ లైట్ ఉంటే యూవీ లైట్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కానీ దాన్ని అంత ఎక్కువ యూస్ చేయలేదు. నేను దాన్ని యూవీ రేజన్ కోసం యూస్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను. దీనికైతే యూస్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే గ్లిటర్స్ థిక్గా కలపడం కోసం చూస్తున్నాను. థిక్గా కలపాలి కంపల్సరీ. నేను చెప్పే టిప్ ఏదైనా ఉంది అంటే
వన్ వచ్చేసి మనం గ్లిటర్స్ కలర్ ఏమైనా కలుపుకుంటే కంపల్సరీ తిక్కగా కలుపుకుంటే మనకి ఏమవుద్దంటే అది మనం పెట్టిన ప్లేస్ నుంచి అటు ఇటు పోకుండా ఉంటుంది. మనం ఒకవేళ వైట్ రేజన్ ఓన్లీ రేజన్ ఒక్కటే వేసినా సరే అది పక్కకి పోకుండా ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను పర్పుల్ గ్లిటర్ యూస్ చేస్తున్నాను. దాన్ని కూడా మనం తిక్కగా కలుపుకోవాలి. ఇందులో అయితే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి గ్లిటర్ది, అది వేరు ఇది వేరు. ఇదైతే నేను విడిగా తీసుకున్నాను. ఇవి మనకి నెయిల్ ఆర్ట్కి సంబంధించి కిట్స్లో కూడా వస్తాయి అన్నమాట. నెయిల్ ఆర్ట్కి సంబంధించి గ్లిటర్స్ అందులో మనం చూస్తే దొరుకుతాయి మనకి. ఇది వచ్చేసి నేను స్టార్టింగ్లో కొన్నప్పుడే నాకు కిట్లో ఇచ్చారు. రేజన్ కిట్ స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు ఆ కిట్లో వచ్చిందనమాట ఆ వైట్ గ్లిటర్స్ వచ్చేసి. ఈ పర్పుల్ గ్లిటర్ ఏంటంటే నేను తెప్పించుకున్నాను. మా అమ్మ వాళ్ళు చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే అక్కడి నుంచి తెప్పించుకున్నాను నేను. అంటే అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అని కాదు, అంటే అలా వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు తీసుకోమని చెప్తే అమ్మ తీసుకుందనమాట. దాని తర్వాత మనం వైట్ అనేది మిక్స్ చేసుకుందాము. వైట్ రేజను దాన్ని కూడా కొంచెం తిక్కగా మిక్స్ చేసుకోవడానికి చూడండి. అలా తిక్కగా మిక్స్ చేసుకుంటేనే మనం వేసేటప్పుడు అది నీట్గా ఉంటుంది. అందులోని అది పౌడర్ కదా, పౌడర్ వల్ల ఏమవుద్దంటే మనం బాగా కలపకపోతే అది కూడా బాల్స్ కింద బబుల్స్ కింద వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ నీట్గా కలిపేసుకోవాలి. బబుల్స్ కట్ట లేకుండా, పౌడరు బాల్స్ కింద లేకుండా, ఉండలు కట్టకుండా అది బాగా కలిపేసుకోవాలి. మనం బాగా కలుపుకుంటేనే కానీ అది నీట్గా మనకి అవుట్ఫిట్ నీట్గా అనేది రాదు. మనకి ఏంటంటే మనం చేసేదానికి ఫలితం ఉండాలి ఎప్పుడైనా సరే. దాన్ని బట్టి మనం ఏదైనా కొంచెం టైం తీసుకోవాలి. టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇదంతా బాగానే. ఆ టైం టేకింగ్ ప్రాసెస్ మనం కొంచెం ఓపిక పెట్టి బాగా కలుపుకుంటూ ఉంటే దాన్ని బట్టి మనకి అవుట్ఫిట్ అనేది రిజల్ట్ అనేది బాగా వస్తుంది. నేను టూత్పిక్తో ఎందుకు కలుపుతున్నాను ఏంటంటే మనం మామూలుగా అది కప్పు కూడా చిన్నది కదా, దానివల్ల టూత్పిక్తో కలిపితే ఏమవుద్దంటే బబుల్స్ ఉండవు వేగాని. అంటే నేను అనుకుంటున్నాను, నాకైతే రిజల్ట్ బాగానే వచ్చింది బబుల్స్ కట్ట లేకుండానే అదనమాట. హెచ్లో వచ్చేసి పర్పుల్ గ్లిటర్స్ వేస్తున్నాను నేను. ఎస్లో వచ్చేసి వైట్ గ్లిటర్స్. ఓకే, అంటే మర్చిపోయాను. ఎస్లో వచ్చేసి పర్పుల్ గ్లిటర్స్, హెచ్లో వచ్చేసి వైట్ గ్లిటర్స్. అసలు కొంచెం కూడా లేకుండా పిసినారు దాంట్లో నేను చూసారా ఎంత క్లీన్గా నీట్గా మొత్తం తీసేస్తున్నాను. అంటే పిసినారితనం అని కాదండి, కాకపోతే మామూలుగా తీస్తున్నాను అనమాట. అంటే కప్పు కూడా మనం నీట్గా తీసుకుంటే కప్పు కూడా ఎక్కువ క్లీన్ చేసుకునే పని ఉండదు కదా, అవి కూడా సేవ్ అవుతాయి మనకి అది తీసేసేటప్పుడు. అందుకని అంత నీట్గా తీస్తున్నాను అనమాట. అంటే దాన్ని నేను పిసినారితనం అనుకుంటున్నాను, మీరేమన్నా అనుకోవచ్చు, పర్లేదు. మిగతాది వచ్చేసి నేను వేరే లెటర్లో వేస్తున్నాను. అంటే PJ కావాలన్నారు కదా, ఎస్కి వచ్చేసి P కావాలన్నారు, హెచ్కి వచ్చేసి J కావాలన్నారు. అందుకని దానికి కాంబినేషన్గా ఉంటుందని చెప్పేసి మిగిలిన కొంచెము పీకి వేస్తున్నాను నేను. దాని తర్వాత హార్ట్ సింబల్ కూడా అడిగారు కదా, హార్ట్ సింబల్కి వేస్తున్నాను అనమాట. ఈ టూత్పిక్తో పని అవ్వట్లేదండి, అందుకనే నేను ఐస్ స్టిక్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ స్టిక్, దాంతో అయితే తీసుకున్నాను. ఒక హార్ట్ సింబల్లోనైతే అది వేసాను, ఇంకో కొంచెం ఏమో పీలో వేసాను. అంటే మనకి కొంచెం కాంబినేషన్ బాగుంటుంది కదా ఒకటే ఉంటే, అందుకని అలా వేసాను అనమాట. ఇదైతే మనం పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ హెచ్కి అయితే మనం గ్లిటర్స్ వేద్దాం. హెచ్కి వైట్ అని చెప్పాను కదా, హెచ్కి వైట్ వేసుకుందాము. అది కూడా నీట్గా మనం కరెక్ట్గా మొత్తం అంతా లాగేసి మొత్తం మిక్స్ చేసుకొని ఆ టూత్పిక్తోనో ఐస్ క్రీమ్ పుల్లతోనో మొత్తం అంతా మనం నీట్గా క్లీన్ చేసుకొని వేసేసుకోవచ్చు.
నేను ఏం చేస్తున్నానంటే ఎస్కి అయితే ఒకటే కోణం ఉంటుంది కదా, హెచ్కి అయితే 2 కోణాలు ఉంటాయి. అందుకని నేను అటు ఇటు వేయాలి కదా, అందుకని నేను కొంచెం కొంచెంగా వేస్తున్నాను అనమాట. కొంచెం కొంచెం వేసి చేస్తున్నాను. ఇలాగే కాకుండా మనం ఇందాక నేను హెచ్లోని పీలోని హార్ట్ సింబల్కి వేసాను కదా పర్పుల్ గ్లిటరు, కొంచెం మిగిలిందే. ఆ మిగిలింది ఈ వైట్కి కూడా అలాగే వేసుకుంటే దీనికి దానికి కాంబినేషన్ సెట్ అవుద్ది అనమాట. అందుకని దానికి దీనికి కాంబినేషన్ కోసం అని చెప్పేసి వైట్ గ్లిటర్ కూడా మనం అందులో వేసుకోవచ్చు. ఇది టూత్ పిక్ది అయితే వెనకాల ఇరిగిపోయి అందులో పడిపోయింది. మనం చూసుకోపోయి ఉంటే ఇలాంటివన్నీ ఉండిపోతాయండి అందులోని. మనం కరెక్ట్గా అన్నీ చూసుకొని చేసుకోవాలి నీట్గా. ముందుగా వీలైనంత వరకు అందులో ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసేసిన తర్వాత దాన్ని బట్టి మనం ఈ జేలోని మిగతా ఇంకో హార్ట్ సింబల్లోని వేసుకోవచ్చు. ఇంక టూత్ పిక్తో పని అవ్వట్లేదు, ఐస్ క్రీమ్ పుల్లే వాడాల్సిందే మనం. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అంటే టిప్స్ ఏమైనా కావాలన్నా నేను ఇస్తాను. అంటే బిగినర్స్ వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అనుకోకండి. మన బిగినర్సే చాలా ఎక్కువ నేర్చుకుంటారు. వాళ్ళకే ఎక్కువ నేర్చుకోవాలన్న తాపత్రయం గట్రా ఎక్కువ ఉంటుంది కదా. మీకు ఏమన్నా కావాలి, మీరు ఏమైనా టిప్స్ నేర్చుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ చేసినా, నాకు డిఎం చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను కంపల్సరీ. లేదు మాకు తెలుసు నువ్వేంటి చెప్పేది అన్నా కూడా పర్లేదు. మీకేమైనా టిప్స్ తెలిసినా, నేను ఏమైనా పొరపాట్లు చేసినా మీరు చెప్తే నేను వింటాను. అది కూడా ఓకే నాకు, అది కూడా ఏ ప్రాబ్లం లేదు. మీరు చెప్పినా ఓకే, నన్ను చెప్పమన్నా ఓకే, చెప్తాను నేను. నాకు ఏ ప్రాబ్లం లేదు. మీరు చెప్పినవి కూడా నేను అలాగే వింటాను, దాంట్లోనే ఏ ప్రాబ్లం లేదు. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళు, బిగినర్స్, వీళ్ళకి తెలియదు అని అనుకోకండి ప్లీజ్. అలాగే తెలిసినా తెలియకపోయినా నేర్చుకోవాలన్న ఆసక్తి గట్రా ఉంటాయి కదా. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏం అడుగుతున్నా దానికి బేగా ఇచ్చేయాలనుకుంటాం అన్నమాట. మీకు రిప్లై ఇవ్వాలి, మీకు చెప్పాలి, మేము నేర్చుకుని అయినా సరే మీకు చెప్పాలి అన్న ఆతృతతో ఉంటాం. ఇప్పుడైతే మనం వైట్ లిక్విడ్ అయితే కలుపుకున్నాను కదా, అదైతే కొంచెం కొంచెంగా హెచ్లోని, ఎస్లోని, మోల్స్లో అయితే వేసుకుంటున్నాం మనం నెమ్మదిగా. బబుల్ స్ప్రే ఉంది కదండి, బబుల్ స్ప్రే ఏంటంటే మనం యూస్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే కొట్టచ్చు, లేదంటే ఆ లిక్విడ్ గట్రా వేసుకుంటాం కదా, లిక్విడ్ వేసిన తర్వాత అయినా కూడా అది స్ప్రే చేయొచ్చు మనం, బబుల్ స్ప్రే. నాకన్నా మీకు ఎక్కువ ఏమైనా తెలుసుంటే, మీకు ఏమైనా తెలుసుంటే టిప్స్ గట్రా ఏమన్నా ఉంటే, నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. అంటే నాకు తెలిసిన మట్టుకి, నాకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి నేను చేస్తున్నాను. ఒకవేళ నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే, మీకు ఏమన్నా నా దాంట్లో తప్పులు కనిపించుంటే సారీ. మీకు ఏమైనా తెలిస్తే ఇది నీ తప్పు, ఇది నువ్వు మార్చుకో అంటే నేను కంపల్సరీ మార్చుకుంటానండి. అంటే నేను కంఫర్ట్ కోసం, నా కంఫర్ట్గా ఉండడం కోసం నేనైతే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక పాప ఉంది, ఇప్పుడే రీసెంట్గా పుట్టిన బేబీ, ఇంకొక బేబీ ఉంది, అంటే బాయ్ అన్నమాట. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అంటే ఇది చేసి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే డెలివరీకి ముందే చేశాను ఇది కీ చైన్స్ అనేవి. వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడైతే బేబీకి వచ్చేసి 1 month వస్తుంది, పాపకేమో 14 months. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల వాళ్ళు చూసుకోవడం వల్ల నాకు ఇదంతా కుదురుతుంది. కానీ లేకపోతే నా మన వాళ్ళు ఎక్కడ అవుతుంది అండి ఇవన్నీ. మనకంటూ ఒకరు ఉన్నారు అంటే అది మదర్స్ ఒకటే, మదర్ లాగా, ఫాదర్ లాగా చూసుకునే హస్బెండ్, అలాంటి వాళ్ళు ఉన్నారంటే కంపల్సరీ మనకి
ఎటువంటి భయం లేకుండా మనం ఏ పనైనా చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఖాళీ అంటే ఖాళీ ఏమి ఉండదండి. మనం ఖాళీగా ఉన్నామంటే ఖాళీ, బిజీగా ఉన్నామంటే బిజీ. ఏదైనా మన చేతిలోనే ఉంది. లేదు నా వర్క్ నాకు నచ్చింది, నేను చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇలా చేస్తాను అని చెప్పాను మా హస్బెండ్తో. చెప్పగానే తను ఒప్పుకొని ఇదైతే కొనిపించారు నాకు చేత కిట్. నేను ఇలా రేషన్ ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పగానే ఓకే చెప్పారు. ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు నాకు, ఓకే చెప్పారు. మా మదర్ కూడా అంతే, ఆవిడ కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పలేదు. ఓకే నువ్వు నీకు నచ్చింది చేసుకో అని ఆవిడ కూడా సపోర్ట్ చేశారు. నేను ఇవన్నీ చేయడానికి కారణం వాళ్ళిద్దరూ ఉండడం వల్లే నేను ఇదంతా చేయగలుగుతున్నాను. ఇప్పుడైతే మనం వైట్ రేజన్ అయితే వేసుకున్నాం కదండి. ఇందులో చిన్న ఆల్ఫాబెట్స్లో వచ్చేసి నేను ఇంకా కొంచెం వైట్ లిక్విడ్ అయితే ఉండిపోతే దాంట్లోని మళ్ళీ రేజన్ వేసి కలుపుకున్నాను అనమాట. ఏమవుద్దంటే మనకి స్టార్టింగ్ ఉన్న రేజన్ వచ్చేసి కొంచెం వైట్ కలర్లో థిక్గా కనిపిస్తుంది. దాని బ్యాక్ ఉన్న రేజన్ వచ్చేసి కొంచెం లైట్గా ఉంటుంది కదా, అంటే కొంచెం మిగిలిపోయిందని వేసాను కదా, అది ఏమవుద్దంటే లైట్ వైట్ కలర్లో ఉంటుంది, ఆఫ్ వైట్లో ఉంటుంది అన్నమాట, ప్యూర్ వైట్లో ఉండదు. కొంచెం ఆయాస పడుతున్నట్టు ఉంది కదా నా వాయిస్. అంటే ఆయాసం ఎందుకు వస్తుందంటే అంటే మీకు తెలిసిందే కదండి, డెలివరీ అయిన తర్వాత నడుము కట్టేస్తారు, ఎక్కువ ఫుడ్ తినకూడదు, పడుకోకూడదు, అదంతా చేస్తారు కదా. దానివల్ల నడుము కట్టేస్తారు కదా, ఆ నడుము కట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా నాన్ స్టాప్గా మాట్లాడడం వల్ల నా ఆయాసం వస్తుంది అనమాట. అందులోనే నాకు ఎవరన్నా ఉంటే మాట్లాడడానికి బాగా కొంచెం షైనెస్గా ఉంటుంది. అందుకే నేను మైక్ ఒకటి తీసుకున్నాను, కేబుల్ అటాచ్డ్ మైక్. వితౌట్ కేబుల్ తీసుకోలేదు, కేబుల్తోనే తీసుకున్నాను. అది మనం ఇయర్ ఫోన్స్ వాడేవాళ్ళం కదా, ఆ పిన్ ఉంటుంది, ఆ పిన్ పెట్టి మైక్ యూస్ చేయాలన్నమాట. అలాంటి మైక్ అయితే తీసుకున్నాను నేను. సరే అండి, ఇప్పుడైతే నేను సెకండ్ లేయర్కి అయితే నేను చేస్తున్నాను. సెకండ్ లేయర్ కోసం ఫస్ట్ లేయర్ వేస్తాం కదా, ఫస్ట్ లేయర్ మనం గ్లిటర్స్ వైట్ గట్రా వేసి వన్ డే మనం అలా డ్రై చేసుకోవాలి. 1 day డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కలుపుకోవడం కోసం సెకండ్ లేయర్ కోసం నేను మళ్ళీ తీసుకుంటున్నాను. 3:1 రేషియో కదా మనం తీసుకున్నాము. 3:1 రేషియో కోసం నేనైతే స్పూన్ తీసుకున్నాను. అదైతే కొంచెం మెజర్మెంట్ తక్కువ వస్తుంది కదా, ఎందుకంటే నాకు రేజన్ ఎక్కువ అక్కర్లేదు. దానివల్ల నేను ఏం చేస్తున్నానంటే స్పూన్ తీసుకున్నాను. స్పూన్ వల్ల ఏమవుతుందంటే నాకు రేజన్ కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటుంది. రేజన్ క్వాంటిటీ తక్కువ ఉండడం వల్ల వేస్ట్ అయ్యే పని ఉండదు. నేను బ్యాక్ సైడ్ కూడా గ్లిటర్, పర్పుల్ గ్లిటర్స్ని వైట్ గ్లిటర్స్ వేస్తున్నాను. అప్పుడే కదా మన బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా నీట్గా కనిపిస్తుంది. 2 layers కింద చేస్తే మాత్రం మనం అనుకున్న అవుట్ఫిట్ అయితే నీట్గా వస్తుందండి, దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. 2 layers కింద అయితే కంపల్సరీ 2 layers కింద చేసుకోవాలి. ఒక లేయర్ వేసిన తర్వాత 24 hours కంపల్సరీ ఆరబెట్టాలి. నాకైతే 24 hours అక్కర్లేదండి. మా ఇంట్లో ఎండ వేడిగా ఉంటుంది పెంకుటిల్లు వల్ల. ఆ పెంకుటిల్లు వల్ల వేడిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే నాకు 24 hours కూడా పట్టలేదు, జస్ట్ 10 hours అది బాగా డ్రై అయిపోయి ఆరిపోయి ఎండిపోయింది కూడా నా కిచెన్ అనేది. నేను అనుకుంటుంది ఏంటంటే 24 hours పెట్టడం కన్నా ఎండలో పెడితే బాగా ఆరుతుందేమో అనుకుంటున్నానండి. ఎండలో పెట్టడం వల్ల ఆరితే మనకి టైం కూడా సేవ్ అవుద్ది కదా, లేయర్స్ వేసినప్పుడు టైం కూడా సేవ్ అవుద్ది కదా. ఇప్పుడైతే నేను పర్పుల్ గ్లిటర్ అయితే కలుపుకుంటున్నాను ఎస్ కోసం. ఇప్పుడైతే మనం
పరుపులు అయితే బాగా మిక్స్ చేసుకున్నాం. అందులోనే అయితే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదండి, దానివల్ల మనం బాగా మిక్స్ చేసుకోకపోయినా సరే అవి అందులో కూడా బబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మ్యాక్సిమం రీజన్ ఇందులో వేసినా సరే బబుల్స్ కంపల్సరీ వస్తాయి. మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టి వస్తుంది అనమాట నీట్నెస్ అనేది. నేనైతే ఎస్లో వేసేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ అయితే కొంచెం తక్కువ వేసాను, పైకి కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎక్కువ వేసాను అనమాట, కిందకు వచ్చిందనమాట. నేను చేసిన తప్పు ఏంటంటే రెండో లేయర్ వేస్తానని తెలిసి కూడా నా దగ్గర వైట్ లిక్విడ్ ఆవగొట్టేసాను. అంటే ఎక్కువ యూజ్ చేస్తాను ఫస్ట్ లేయర్కే, అందుకని సెకండ్ లేయర్ వచ్చేసరికి ఆఫ్ వైట్లో కనిపిస్తుంది అనమాట. అది ఫుల్ వైట్లో కనిపించదు, ఆఫ్ వైట్లోనే కనిపిస్తుంది. అది మొత్తం సెట్ చేసుకొని నా దగ్గర మిగిలిన రేజన్ కూడా అందులో వేసేసానండి. అంటే మనం ఏం చేయాలంటే దాన్ని ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చేలా వేసుకోవాలి. ఎడ్జెస్ రఫ్ అవ్వకూడదు, అది మనకి కోసుకున్నట్టు అవ్వకూడదు. కొన్ని అయితే ఏమవుతాయంటే ఎడ్జెస్ ట్రిమ్ చేయకపోతున్నా అది కోసుకున్నట్టు ఉంటుంది అనమాట, బాగా షార్ప్గా ఉంటాయి. అలా షార్ప్గా ఉన్నా కూడా మనకి ప్రాబ్లమే, షార్ప్గా ఉండడం వల్ల. షార్ప్గా ఉన్నట్టు మనం ఎడ్జెస్ వేసుకోకూడదు. ఒకవేళ వేసుకున్నా సరే మన దగ్గర ఎడ్జెస్ ట్రిమ్ చేసేది ఉంటే చాలు. ఇదండి అవుట్ఫిట్ వచ్చేసి ఇది. నేనైతే చూసారు కదా, హాఫ్ వైట్ ఫుల్ వైట్ వస్తుందని చెప్పాను కదా, అలాగే వచ్చింది. ఇదైతే హెచ్కి సంబంధించిన హార్ట్, ఇదేమో ఎస్కి సంబంధించిన హార్ట్. ఇదిగోండి హెచ్కి పి, ఎస్కి పి అని చెప్పాను కదా, పి అటాచ్ చేయమన్నారు అన్నాను కదా, ఇదేమో హెచ్కి అనమాట, జే. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ మనం ఏం చేస్తామంటే ట్రిమ్మర్ ఉంటుంది మన సైడ్ ట్రిమ్మర్, అదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.